ఆ వాక్యము నీకు సరిగా అర్థమైతే నీ రాళ్ళు విడిచిపెడతావు. వాక్యము నీకు సరిగా అర్థం కాకపోతే వాక్యమును నీవు అపార్థం చేసుకుంటావు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు, ఏమంటారు దైవత్వాన్ని అపార్థం చేసుకుంటావు, నీ చేతిలో రాళ్ళు పట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ రాళ్ళు ఎప్పుడు వదిలిపెడతామంట? దేవుణ్ణి ఎప్పుడు మనం అపార్థం చేసుకోకుండా ఉంటాము అంటే దేవుని వాక్యము నీకు అర్థమైతే. అందుకని మనకు అర్థం కావాలని దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించి ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి తన పోలికలో, మన స్వరూపంలోనికి ఆయన దిగివచ్చినాడు అనే మాట చూస్తా ఉన్నాం. దేవుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఆకారం ఎలా ఉంటుంది? ఆయనకి చేతులు ఉంటాయా? కన్నులుంటాయా? దేవునికి ఆకారం లేదు. దేవుడు నిరాకారుడు. దేవుడు ఎవరు? నిరాకారుడు. అయితే ఆ దేవుడు అంటున్నాడు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలలో, నువ్వేమో ఆకారం లేనివాడు అంటున్నావు, నిరాకారుడు అంటున్నావు, దేవునికి రూపం ఉండదు అంటున్నావు, ఆయన అదృశ్య స్వరూపం